సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ తనపై ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సో లిక్కర్ కేసులో తనను ఈడీ సమన్లు రద్దు చేయాలి అని సుప్రీంకోర్టును ఆశ్రయించింది కవిత. తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది కవిత. సో కవిత కేసును విచారణ జరిపి జస్టిస్ బేలా ఎం త్రివేది, పంకజ్ మిట్టల్ నేతృత్వంలో కూడిన ధర్మాసనం సో ఈ రోజు ఈ విచారణలో అనేక విషయాలు స్పష్టం చేసింది. ఈడీ కేసులో కవిత హాజరు కావడం లేదని సుప్రీం దృష్టికి అడిషనల్ సెక్రటరీ జనరల్ తీసుకొచ్చారు. సో ఈ నోటీస్ ను సవాలు చేయడం వల్లనే హాజరు కాలేదని కవిత తరపు న్యాయవాది లాయర్ కపిల్ సిబ్బల్ వాదనలు వినిపించారు. సో అనంతరం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభిషేక్ బెనర్జీ, నలందిని చిదంబరం కవిత కేసులను ఉమ్మడిగా విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 16వ తేదీన తుది వాదనలు విని తర్వాత ఏదైతే కోర్టు దానికి అనుగుణంగా ముందుకెళ్తుంది. సో ఈ నెల 16వ తారీఖున తుది వాదనలు వినిపించిన తర్వాత ఫర్దర్ గా ఏం చేయాలి, ఎలాంటి తీర్పు ఇస్తుందని మాత్రం ఉత్కంఠత ఉంది. సో గతంలో నళిని కేసు విషయంలో కానీ చిదంబరం కేసు విషయం తీసుకుంటుందా, లేకపోతే దానికి భిన్నంగా కోర్టు తీర్పు ఇస్తుందని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కర్ణ రైట్, థ్యాంక్ యూ అశోక్.